హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను చేస్తున్న ఏడుశనగ వ్రతంలో 4వ వారం అనమాట. సో సక్సెస్ఫుల్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా 4 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నా. సో కంపల్సరీగా ఒక 2 వారాలైనా ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలన్నమాట. సో అట్లా చేస్తేనే మన పూజ కరెక్ట్ చేసినట్టు. సో ఒక పూజ అయిన వెంటనే మళ్ళీ డిస్టర్బెన్స్ రావద్దు. సో అట్లా ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో పూజ అంటే తెలుసు కదా, ముందు రోజే నేను తులసి మాల అల్లి పెట్టుకుంటాను అనమాట. శుక్రవారం రోజు ఈవినింగే, ఆఫ్టర్నూన్ అన్నా ఈవినింగ్ అన్నా. సో కన్నయ్య మంచిగా టీవీ చూస్తుండనమాట. సో టీవీ చూస్తుండని చెప్పేసి నేను సైలెంట్గా మంచిగా తులసి మాల అల్ల పెట్టుకుంటాను. మినిమం ఒక 1 అవర్ పడుతుంది మనకు తులసి మాల అల్లడానికి. సో ఇది వచ్చేసి పూజ రోజు అనమాట. ఇంకా క్లీన్ చేసేది అవన్నీ ఏం వీడియో తీయలేదు. ఇంకా రోజు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వీడియో ఏం తీయలేదు. సో శనివారం రోజు మార్నింగే అనమాట. సో ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. నేను పూజ చేసే టైంకి ఫుల్ వర్షం పడడం, అందుకే అరిటాకులు మామిడాకులు ఏం కూడా తీసుకురాలేదు. సో ఇంకా నార్మల్గా పూజ చేస్తున్న ఆ రోజు. సో మొత్తం ఫస్ట్ దేవుని దగ్గర అన్నీ సెట్ చేసుకున్నాక ప్రసాదాలు, మెయిన్గా ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను అనమాట. సో కానీ ఆ రోజు కొంచెం లేట్గా చేసిన ప్రసాదాలు, ఫస్ట్ దేవుని డెకరేట్ చేసిన అనమాట ఆ రోజు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. సో చలిమిడి దీపాలు రెడీ చేసి పెట్టేసిన. సో ఇంకా చిమ్మిలి లడ్డూలు ప్రిపేర్ చేసిన అనమాట 7. సో ఇంకా మొత్తం దీపాలు రెడీ చేసి మొత్తం అంతా రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో చూసేయండి ఇక్కడ. సో ఫస్ట్ దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఏకహారతితోనే దీపాలు వెలిగించుకోవాలి మనము. సో ఫస్ట్ శంకు చక్ర దీపాలు వెలిగించుకున్నాక ఫస్ట్ దేవునికి అభిషేకం చేస్తున్నా అనమాట. వెంకటేశ్వర స్వామి అభిషేక ప్రియుడు, కంపల్సరీ అభిషేకం చేయాలి మనము. మనకున్న ఇంట్లో ఉన్న పదార్థాలు ఏవైనా పర్లేదు, మనకు తోచిన పదార్థాలతోటి అభిషేకం చేయాలి, కంపల్సరీ చేయాలి విగ్రహానికి. మంచిగా తులసి మాల, మల్లెపూల దండ వేసిన అనమాట. సో కంపల్సరీగా ముందు రోజే మంచిర్యాలకి వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటా అనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్, కొబ్బరికాయ అన్నీ కూడా. సో దేవునికి తులసి మాల, మల్లెపూలు వేసి ఇంకా నాకు తోచిన విధంగా అభిషేకం చేస్తున్నాను అనమాట. నేనైతే వెంకటేశ్వర స్వామి అభిషేకం ఉంటుంది కదా, ఆ పాట పెట్టుకొని చేస్తాను అనమాట. సో అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తా. సో అక్కడ వాళ్ళు వెంకటేశ్వర స్వామికి అయితే జలం, వాటర్ తోటి, పాలతోటి, గంధంతోటి, తులసితోటి, ఫ్లవర్స్ తోటి అభిషేకం చేస్తారనమాట. సో నేను కూడా సేమ్ అట్లనే ఆ 5 పదార్థాలతోటే చేస్తాను అనమాట. ఆవు పాలతోటి చేస్తారు. సో అందుకే నేను కూడా ఆవు పాల తీసుకొచ్చుకుంటా. సో ఆ సాంగ్ పెట్టుకుంటా అనమాట. వెంకటేశ్వర స్వామి అభిషేకం చేస్తారు చేసే టైంలో ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగే పెట్టుకొని దేవునికి అభిషేకం చేస్తా అనమాట. నాకు తోచిన విధంగా కంపల్సరీ అభిషేకం చేయాలి. మనం ఏ పూజ చేసుకున్నా విగ్రహాలకి అభిషేకం చేస్తేనే విగ్రహాలు శక్తివంతం అవుతాయి అన్నట్టు. సో అందుకే దేవుళ్ళకి చూసారు కదా, ఎక్కడైనా దేవుళ్ళకి విగ్రహాలకి అభిషేకం చేస్తారు. అందుకని చెప్పేసి నేను కూడా నాకు తోచిన విధంగా విగ్రహాలకి అభిషేకం చేస్తాను అనమాట ప్రతిసారి కూడా. సో అభిషేకం చేయడం అయిపోయింది. సో ఇంకా దీపాలు ఏకహారతితో వెలిగించుకుంటున్నాను అనమాట. పిండి దీపాలు, చలిమిడి దీపాలు. వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టం చలిమిడి దీపాలు. అందుకే కంపల్సరీగా 7 దీపాలు పెడతా. కానీ కొంతమంది ఎట్లా అంటే ఒక వారంలో ఒక దీపం, రెండో వారంలో 2 దీపాలు, మూడో వారంలో 3 దీపాలు అట్లా మొక్కుకుంటారు. కానీ నేను అట్లేం మొక్కుకోలే. 7 వారాలు కూడా 7 దీపాలు కొట్టిస్తానే మొక్కుకున్నా. సో ఎంత చాలా ఈజీ ఇది, అసలు ఎక్కువ టైం ఏం పట్టదు. సో మంచి అనిపిస్తుంది మనకి ప్రతి వారం కూడా 7 దీపాలు 7 వత్తులతోటి ముట్టియాలన్నమాట. సో నేనైతే పర్ఫెక్ట్ అయిపోయాను ఈ పిండి దీపాలు చేయడంలో మాత్రం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయిపోయినా. మంచిగా నీట్గా వస్తున్నాయి నాకు. వీక్కి ఇంక ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. మనకు చేస్తాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. సో వెంకటేశ్వర స్వామి దీపపు కాంతుల్లో చాలా అంటే చాలా బాగుంటాడు. చూడండి ఎంత బాగున్నాడో అసలుకి. సో దీపాలు వెలిగించిన వెంటనే ఇంక వెండి పూలతోటి ఇంక దేవునికి గోవిందనామాలు చదువుకుంటున్నా అనమాట. అంటే మన దగ్గర ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్సే వేసుకోవచ్చు. సో నా దగ్గర విగ్రహం ఉంది కదా, వెండి పూలు అయితే కరెక్ట్ దేవునికి అభిషేకం చేసినట్టు మంచిగా నీట్గా కనబడుతుంది, నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను వెండి పూలు తీసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఏడుశనగల వ్రతం ముందే తీసుకున్నాను అనమాట. సో మంచిగా ఒక్కొక్క నామంకి ఒక్కొక్క వెండి పువ్వు వేసుకుంటా గోవింద హరి గోవింద అన్నప్పుడు చుట్టూ దేవుళ్ళ చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకుంటూ వస్తాను అనమాట. మొత్తం నామాలన్నీ అయ్యే వారికి దేవుని చుట్టూ మొత్తం ఫ్లవర్స్ అయిపోతాయి. మొత్తం పూల అభిషేకం చేసినట్టు అయిపోతాయి అనమాట దేవుని చుట్టూ. సో అట్లా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పూజ చేసినంత సేపు మాత్రం మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఆ రోజు కూడా 4కి ఏమో లేచిన అనమాట. 4కి లేచి బయట మొత్తం కడిగేసి ఇంట్లో మొత్తం ఆల్రెడీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా కాబట్టి తొందర అయిపోతుంది. ఓన్లీ బయట మాత్రం మార్నింగ్ కడుగుతా. కడిగేసి ఇంకా పూజ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని, పిండి ప్రమిదలు ప్రిపేర్ చేసుకొని, ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తా అనమాట. సో మనకి గోవింద నామాలు ఒక 20 మినిట్స్ దాకా పడతాయి. మెల్లమెల్లగా చదువుకుంటా దేవునికి మొత్తం పూలతోటి మొత్తం
అభిషేకం చేసినట్టు చూడండి. ఇప్పుడు నార్మల్గా ఉంది కదా పీఠము, మొత్తం గోవిందనామాలు అయ్యే వరకు మొత్తం పీఠం మొత్తం ఫ్లవర్స్తో నిండుంటాయి అన్నమాట. గోవింద హరి గోవింద అన్నప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. నామాలు అప్పుడేమో వెంకటేశ్వర స్వామికి వెండి దీపాలతోటి, వెండి పూలతోటి అభిషేకం చేస్తా అనమాట. సో చూడండి మంచిగా నామాలు ఒక్కొక్కటి అయినా కొద్దీ దేవునికి మంచిగా పూలతోటి అభిషేకం చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ దీపం నిండుకునేంత వరకు దేవుణ్ణి చూస్తే భలే అనిపిస్తుంది అసలుకి. ఆ దీపపు కాంతుల్లో చాలా అంటే చాలా బాగా కనబడతాడు వెంకటేశ్వర స్వామి మాత్రము. నిజంగా నాకు ఈ మంత్ తోటి అయిపోతుంది. ఆల్రెడీ నాకు ఇది 4th వీక్ కదా, ఇంకా 4 వీక్స్ అంటే 3 వీక్సే 7 వీక్స్. కానీ ఒకటి వడ్డీ వారం చేయాలన్నమాట. మొత్తం 8 వీక్స్ పూజ చేస్తాం మనము. సో అసలు నాకైతే పూజ చేసినట్టే అనిపించలే. ఇప్పటికి ఆల్రెడీ 4th వీక్ అయిపోయింది. ఇంకొక 4 వీక్స్ అంటే ఒక 1 మంత్ అయితే అయిపోతుంది అంతే నా పూజ. అస్సలు అనుకోకుండా స్టార్ట్ చేసినా కానీ అసలు ఎలాంటి ఆటంకం లేకుండా నాకు కొంచెం భలే తొందరగా కంప్లీట్ అయిపోయింది పూజ మాత్రం. చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అయింది. అంతే గదా! ఏ పనైనా గూడా మనం అనుకోకుండా చేస్తేనే సక్సెస్‌ఫుల్‌గా అయితదనడానికి నిదర్శనం ఇదే పూజ. అసలు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను అస్సలు అనుకోనే అనుకోలేదు. నాకు మొక్కుంది. నేను షష్ఠి స్టార్ట్ చేసినా అనమాట. షష్ఠి పూజ స్టార్ట్ చేసినా. సో, ఇంగ మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు ఏమన్నారంటే, "సో, ఈ పూజ చేస్తున్నావు. పూజలో పూజ కంప్లీట్ అయిపోతది. సో, ఇది గూడా స్టార్ట్ చేయి" అని చెప్పిరన్నట్టు. సో, షష్ఠి ఇంగ 11 వీక్స్ కాబట్టి కొంచెం స్లోగా అయితది. మళ్ళీ మనకి మంత్లీకి 2 వస్తాయి అవి. పౌర్ణమికొకటి, అమావాస్యకొకటి. ఇది అట్లా గాదు గదా! వారానికొకటిలాగా తొందర అయిపోతుందనమాట పూజ మాత్రము. అసలు చేసినట్టే అనిపిస్తలేదు నాకైతే ఈ పూజ మాత్రం. ఆల్రెడీ 4 వీక్స్ కంప్లీట్ అయిపోయిందంటే నాకే నమ్మాలనిపిస్తలేదు. ఇంకొక 3 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోతది 7 శనివారాల వ్రతము. ఒక వడ్డీ వారం కంపల్సరీ చేయాలనమాట. కంపల్సరీ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒక వార పూజ ఎక్కువ చేయాలనమాట మనము. సో, అట్లా చేస్తున్నా. సో, మంచిగా వెండి పూలతోటి దేవునికి అభిషేకం చేసుకొని స్తోత్రాలు, నామాలు, శ్లోకాలు, పద్యాలు అన్నీ మనకి ఏవి నచ్చితే అవన్నీ చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామికి కీర్తనలు ఇంకెక్కువ ఇష్టం అనమాట స్వామికి. సో, కీర్తనలు చదువుకున్నా పర్లేదు. నేను పూజ స్టార్ట్ అయినప్పటి నుండి కీర్తనలు పెట్టుకొని పూజ చేసుకుంటా అనమాట. మొత్తం ప్రతి ఒక్క పని కూడా కీర్తన పెట్టుకొని చేసుకుంటూ ఉంటా అనమాట. వేరే మైండ్ మన డైవర్షన్ అసలు ఎటు పోవద్దు. వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఉండాలి. సో, నాకైతే ఈ పూజ చేస్తున్నంత సేపు తిరుపతికి గుర్తొస్తది. మనం వెళ్ళిన రూటు, మనం చూసిన ప్లేసెస్ అవే గుర్తొస్తాయి అనమాట. మొత్తం అక్కడక్కడ తిరిగినట్టే అనిపిస్తది. తిరుపతి ఏరియాలే తిరిగినట్టు అనిపిస్తది నాకైతే. సో, చూడండి పూజ కంప్లీట్ అయిపోయింది. మంచిగా పూలతోటి అభిషేకం ఇంకా చేస్తున్నా. ఇంక నామాలు చదువుకుంటా స్లోగా చేస్తున్నా అనమాట. సో, అట్లా వీడియో తీసుకుంటా పూజ చేస్తా కాబట్టి కొంచెం స్లోగా అయితదనమాట. ఒక్కొక్క వీక్ వీడియో ఎక్కువ షూట్ చేయాలి. సో, ఆ రోజు తొందర అయిపోతది పూజ. కానీ ఇంక మనకు గుర్తుండాలి గదా! పూజ చేసుకున్న గుర్తు ఎట్లుండాలి చెప్పండి. మనకి యూట్యూబ్‌లో పెట్టుకుంటే లైఫ్ టైం గుర్తుండిపోతది మనకి. అందుకని చెప్పేసి వీడియో తీసుకోవడం. ట్రైపాడ్ ఉంది నాకు. కానీ ట్రైపాడ్ కంటే కూడా నాకు హ్యాండ్‌తోనే ఎక్కువ షూట్ చేస్తా. మంచిగా అనిపిస్తది. హ్యాండ్‌తో షూట్ చేస్తే దగ్గర నుండి జూమ్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా చేస్తా అనమాట. సో, ఈసారి స్వామికి ఎట్లా చేసినా అనమాట, చుట్టూ మొత్తం చామంతి పూలు పెట్టినా అనమాట. వెండి పూలని దేవునికి మాత్రమే నామాలు చదువుకుంటా వేసిన వెండి గిన్నెలోనే దేవుడిని పెడతా అనమాట. సో, చుట్టూ చామంతి పూలు పెడుతున్నా అనమాట. అందుకే అట్లా డిఫరెంట్ ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా దేవుడిని అలంకరణ చేసిన అనమాట. సో, అన్ని రకాల ప్రసాదాలు చిమ్మిలి, చలిమిడి, పానకం, పాలు, అరటిపండు, నల్ల ద్రాక్షలు అవన్నీ కూడా ప్రసాదంగా పెట్టుకున్న స్వామివారికి పెట్టుకొని మంచిగా వెండి పూలతోటి అభిషేకం చేస్తున్న స్వామివారికి నామాలు చదువుకుంటా. సో, అక్కడ లక్ష్మీదేవిని పెట్టుకున్న, వినాయకుని కూడా పెట్టుకున్నా అనమాట. ఫస్ట్ వినాయకునికే పూజ చేయాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పూజను కంప్లీట్ చేయి స్వామి అని ఫస్ట్ దేవుణ్ణి మొక్కుకున్నాకనే పూజ స్టార్ట్ చేస్తా అనమాట. సో, ఇక్కడ అన్నీ కూడా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తా ప్రతిసారి కూడా. సో, అట్లా మినిమం కరెక్ట్ మనకి పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 1 అవర్ టైం పడుతది ఖచ్చితంగా. అంటే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రసాదాలు, డెకరేషన్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 1 అవర్ టైం పడుతదనమాట. సో, అట్లా స్లోగా పూజ కంప్లీట్ చేసుకున్న. మెయిన్‌గా తులసి దళాలు. సో, చూడండి మొత్తం ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మొత్తం దేవునికి పూలాభిషేకం చేసినట్టు ఉంటదనమాట. సో, కంపల్సరీగా తులసి దళం కంపల్సరీ వేయాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళం, తులసి మాల అంటే చాలా ఇష్టమనమాట. మనం ఏ ఫ్లవర్స్ వేసినా వేయకపోయినా తులసి మాలలు కంపల్సరీ వేయాలి. చాలా ప్రీతి వెంకటేశ్వర స్వామికి. మళ్ళీ మనం ప్రిపేర్ చేసిన నైవేద్యాల్లో కూడా పైన తులసి దళం పెట్టాలనమాట కంపల్సరీగా. అందుకే నేను కంపల్సరీగా తులసి మాల కంపల్సరీ ప్రిపేర్ చేస్తా ముందు రోజే. సో, చూడండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక
వేసినాక ఎంత బాగా కనబడుతున్నాడో, మొత్తం దేవునికి పూలాభిషేకం చేసినట్టు ఉంటాడనమాట. ఎందుకంటే మనం అన్ని నామాలు చదువుకుంటా వెండి పూలు, ఈ చామంతి పూలు, బందార పూలు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ పెడతాం కాబట్టి ఆ దీపపు కాంతుల్లో ఆ పూల మధ్యలో వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనబడతాడు. సో మీరందరూ కూడా దర్శనం చేసుకొని మొక్కుకోండి. సో ఇవన్నీ ప్రసాదాలు నిన్ను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన, కొబ్బరికాయ కూడా కొట్టేసిన అనమాట. సో ప్రతి వారం ఒక కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలి మనం. ఎందుకంటే కొబ్బరికాయ సంపూర్ణ ఫలం. మనం ఏ ఫ్రూట్ పెట్టినా కూడా అంత సంపూర్ణం ఉండదు. కొబ్బరికాయ కొడితేనే మన పూజ కంప్లీట్ అయిపోయిన అన్నట్టు అనమాట. సో చూడండి, మీకు కనబడుతుండే వెంకటేశ్వర స్వామి నవ్వుతున్నట్టు కనబడింది. అసలుకి మంచిగా అనిపించింది నాకైతే ఆ దీపపు కాంతులో. సేమ్ మనం చూసి నవ్వినట్టే ఉంది ఈసారి మాత్రం. సో నా స్వామివారికి నా పూజ విధానం నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎలాంటి తప్పులు లేకుండానే మంచిగా నిష్టగానే చేస్తున్న ప్రతిసారి కూడా. సో చూడండి, ఇట్లా దీపపు కాంతులు ఎంత మంచిగా కనబడుతుండో నవ్వుతున్నట్టుగా మంచి అనిపించింది నాకైతే ఈసారి పూజ. మనసు ప్రశాంతంగా అనిపించింది. సో అన్ని ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి, సో దేవునికి ఇష్టమైన నైవేద్యాలే సమర్పిస్తాం. సో ధూపం కంపల్సరీ వేయాలి వెంకటేశ్వర స్వామికి. కంపల్సరీ ధూప్ వేస్తా అనమాట నేను. మొత్తం ధూపం స్వామివారికి ధూపం వేసినాక ఆ ధూపం ఇల్లు మొత్తం చూపియాలి. ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ చూపియాలి. ఇంకా మా కన్నయ్య పడుకుంటాడు కాబట్టి బెడ్రూమ్ తప్పితే మిగతా అన్ని రూమ్స్ కూడా మొత్తం ధూపం చూపించి హాల్లో పెట్టేస్తా అనమాట. సో వాళ్ళు లేచేసరికి ధూపం మొత్తం ఇల్లు అంతా నిండుకుంటుంది అన్నట్టు. ఇక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారు కూడా చూపిస్తున్నా అనమాట. సో చూపించి ఇక్కడ పెట్టేస్తున్నా. సో పూజ కంప్లీట్ అయిపోయింది, మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఆ రోజు లంచ్కి మా మమ్మీకి మా డాడీ వాళ్ళు వస్తారు అనమాట. అంటే 7 జంటలకి భోజనం పెట్టాలిగా ఒక్కొక్క వారం. ఆ వారం మా మమ్మీకి మా డాడీ వస్తున్నారు. సో వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసిన అనమాట. టమాటా నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేసిన, రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది. సో కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి రెడీ పెట్టిన అనమాట. సో కాకరకాయ ఫ్రై ఇంకా పప్పు చారు అన్నట్టు. సో ఆ రోజు స్పెషల్స్ పప్పు చారు కంపల్సరీగా అందరికీ పప్పు చారే. ఒక కర్రీస్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ రోటి పచ్చడి కూడా మ్యాక్సిమం సేమ్ టమాటా నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే ఆ రోజు నువ్వుల ఎక్కువ తినాలన్నమాట. వెంకటేశ్వర స్వామికి నువ్వులు ఎక్కువ ఇష్టం. సో అందుకని చెప్పేసి నువ్వులే రెసిపీస్ ఎక్కువ చేస్తా అనమాట. ఆ రోజు కంపల్సరీ ప్రిపేర్ చేస్తా. సో ఇంకా మా మమ్మీ, మా డాడీ, ఈశాన్య ముగ్గురు వచ్చారనమాట మా ఇంటికి భోజనానికి. ఆ రోజు జంట భోజనానికి. ఇంకా మా కన్నయ్య అయితే తాత అమ్మమ్మని చూసి ఫుల్ సంబరపడిన అన్నట్టు. తాత దా జేజా, తాత దా జేజా అనుకుంటా రమ్మంటున్నా అనమాట మా డాడీని. వాళ్ళు రాగానే, ఇంక వాళ్ళు రాకముందే ఫస్ట్ మా కన్నయ్యకి ఫుడ్ తినిపించేసిన. మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో ఆడతాడు. ఎవరన్నా మా ఇంటికి ఎవరు వచ్చినా తినడు అన్నట్టు. ఈవెన్ వాళ్ళ డాడీ వచ్చినా తినడు. అందుకే నేను ఎప్పుడైనా కన్నయ్యకి ఫుడ్ వాళ్ళ డాడీ రాకముందే తినిపిస్తాను అనమాట. ఎవరు వచ్చినా కూడా ఫుడ్ ప్రిఫరెన్స్ ఇయ్యాడు కన్నయ్య. సో ఇంకా మా మమ్మీ మొక్కేసినాక మా డాడీ కూడా మొక్కుతుండే అనమాట. సో చూడండి ఇద్దరు ఎట్లా చూస్తారో. మా డాడీ మొక్కుతుంటే తాత తాత అనుకుంటా అంటున్నాడు. అప్పటికి మస్తు లేట్ అయింది, 2 అయిందనమాట వచ్చేవరకు. ఫుల్ ఆకలి మీద వచ్చిర్రు. మా డాడీకి ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాడు అనమాట, వర్క్ బిజీ. అందుకే కొంచెం లేట్ అయింది డాడీ వచ్చేవరకు. సో ఆయన కూడా వచ్చిండు పాపం. నేను పిలిచినాక ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా వచ్చిండనమాట. నేనే అన్నా ఈసారి జంట మీరే డాడీ కంపల్సరీ రావాలి అని చెప్తే వచ్చిండనమాట. సో మా మమ్మీకి రోటి పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టం అనమాట, కర్రీస్ కంటే కూడా. అందుకే మమ్మీ కోసం టమాటా నువ్వుల పచ్చడి ప్రిపేర్ చేసిన. సో పప్పు ఇంకా చారు అందరం కలిసి లంచ్ తినేసి ఇంకా బయట కొంచెంసేపు ముచ్చట పెట్టుకుందామని బయటకు వచ్చినాం అనమాట. తెలుసుగా మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉంటారా. అందులోనూ మా ఇల్లు ఇంకా ఫుల్ సైలెంట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు బ్లాక్లో ఎవ్వరు లేరు అందులో కూడా. సో అందరు హాలిడేస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఎవ్వరు లేరనమాట. సో మమ్మీ ఇక్కడ కొంచెం కూర్చుందామని చెప్పేసి బయటకు తీసుకొచ్చిన. ఇక్కడ గడ్డ మీద కూర్చున్నాం అనమాట అందరం కూడా కలిసి. ఇషిత ఇంకా కన్నయ్య ఇషాన్ ఇంకా కన్నయ్య ఆడుకుంటున్నారు. మేమిద్దరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట మేమందరం కూడా. మా కన్నయ్యకి ఎవరైనా ఇంటికొస్తే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు అసలకి. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అందులో ఇంకా ఇషాన్వి డార్లింగ్, వాళ్ళ డార్లింగ్ వచ్చినాక ఉంటుందా చెప్పండి హ్యాపీనెస్. అది ఏది చేస్తే అది చేసుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఫుల్ హ్యాపీ ఉన్నాడు ఆ రోజైతే కన్నయ్య. సో ఇంకా మా వాయిస్ చిన్నగా ఉంటాయి చెప్పండి. మా కన్నయ్య బయట ఉన్నాడంటే నా వాయిస్ గట్టిగా వస్తుంది. నా వాయిస్ని ఇంకా భవాని ఇంకా అనుపమ ఇద్దరు వచ్చిర్రు అన్నట్టు మమ్మీతో ముచ్చట పెట్టడానికి. కొంచెం ముచ్చట పెట్టుకున్నాం. కొంచెం ముచ్చట పెట్టుకొని ఇంక లోపలికి వెళ్ళిపోయినాం. ఇంక వెళ్తున్నారు అనమాట. 3 ఏమో అయింది. ఇంకా మా డాడీకి వర్క్ ఉందని చెప్పేసి వెళ్తా అని బయలుదేరారు. ఎక్కువసేపు ఉండలే. ఇంకా మళ్ళీ మా కన్నయ్య కూడా ఎవరైనా ఉంటే నిద్రపోడు కదా. ఆల్రెడీ వాడి నిద్ర టైం కూడా అయింది. ఇంకా మేము ఉంటే వాడు నిద్రపోడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరారు అనమాట. సో వచ్చారు, తిన్నారు, కొంచెంసేపు కూర్చున్నారు, ఇంక వెళ్తున్నారు అన్నట్టు. ఎక్కువ టైం ఏం లేకుండే. సో ఇంకా మా డాడీకి వర్క్ ఉండే, ఇంకా అందుకని చెప్పి వెళ్తున్నారు అనమాట. సో మా ఈశాన్కి చల్లగా గాలి వస్తుందని మమ్మీ చున్నీతో అట్లా కట్టింది అన్నట్టు, స్కార్ఫ్ లాగా. భలే క్యూట్గా ఉండే పొట్టిది. ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళ డాడీని పట్టుకున్నారు చూడండి. ఇప్పటివరకు వీళ్ళతో తిరిగిండా. మళ్ళీ వెంటనే ఇంకా వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళ డాడీ పార్టీ అయ్యాడు. అట్లుంటుంది అన్నట్టు మా కన్నయ్య. వెంటనే పార్టీ చేంజ్ అవుతాడు పొట్టి కన్నయ్య. సో ఇంకా వాళ్ళ డాడీ దగ్గర నిల్చొని మా పండక్కి రానా అని అనుకుంటే చెప్తుంది అన్నమాట మమ్మీ.
సో ఇంక మా ఈశాన్వి కూడా ముద్దులు పెడుతుంది. మా ఈశాన్వి వెళ్ళేటప్పుడు ముద్దులు కంపల్సరీ పెట్టాలి. సో ముద్దుల మీద ముద్దులు పెడుతుంది అన్నట్టు ఈ కన్నయ్యగానికి. సో మంచిగా క్యూట్గా కట్టింది. ఎంత క్యూట్గా కనబడుతుంది చూడు పొట్టిది, అట్లా చున్నీ కట్టుకుంటే క్యూట్గా ఉంది కదా మా ఈశాన్వి గాడు. సో ఇంక ముగ్గురు కలిసి వెళ్తున్నారనమాట. సో మంచిగా జరిగింది పూజ మాత్రం. సో ఈసారి జంట భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 వారాలు కంప్లీట్ అయిందనమాట. ఇంకా 3 వారాలు అయితే ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 3 వారాలు ఎవరొస్తారో చూడాలి. మా వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉన్నారు అందరూ. సో ఇప్పటికైతే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట లంచ్ చేసేసి. సో ఇలా జరిగిందనమాట నా ఏడ్చిన వ్రతంలో 4వ వారం. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.